డాక్టర్ గారు, అయ్యా, అప్పుడప్పుడు మనకి కొన్ని పనులు చేయడం వల్లనో లేదంటే బాగా స్ట్రెస్ అయి టైర్డ్ అయినప్పుడు రకరకాల కండరాల్లో పట్టేస్తూ ఉంటాయి, చాలా జాయింట్స్ కూడా. పెయిన్ ఫ్రీగా ఉండాలంటే కనుక ఎలాంటి వ్యాయామాలు చేయాలంటారు మన శరీరం కోసం? అంటే ముడ్డి పూసల నుంచి మెడ పూసల వరకు, గూడు దగ్గర నుంచి జబ్బల వరకు, వీటన్నిటిలో కదపకుండా పెట్టేస్తే కిటికీలు ఎట్లా బిగిసిపోతాయో, గెడలు ఎట్లా పట్టవో, మన అవయవాలు కూడా అట్లా అయిపోతాయి. ఓకే. కదిపే కొద్దీ సహజంగా మనం గ్రీజ్ పెట్టాలా, బండికో కారుకో, తానే గ్రీజ్ సృష్టించుకుంటుంది. మనం ఇంజిన్ ఆయిల్ మార్చాలా, తానే మార్చుకుంటుంది. అంత చక్కటి వ్యవస్థ లోపల ఉంది. కనీసం దీన్ని అట్లా పెయిన్ వచ్చేంత కదపకుండా మనం సోమరగా చేస్తున్నామంటే ఏమనాలి మనిషిని? ఏ భాగాలన్నా నొప్పులు వస్తున్నాయంటే కదపకుండా వాడకుండా పక్కన పడేస్తున్నారని అర్థం. మీరు కదపటం మొదలెట్టండి, ఫ్రీ అయిపోతాయి. అసలు వారం రోజులు ఆగేసరికి మీకు పెయిన్స్ ఉండవు. అలాంటి పెయిన్ ఫ్రీ వ్యాయామాలు చూడండి. ముందుగా వజ్రాసనంలో కూర్చుని 2 చేతుల్ని పైకట్లా లేపేసి మోకాళ్ళ మీద లేవాలి. వజ్రాసనంలో నుంచి పాదాలు చూడండి వేళ్ల మీదకి లేపి అలా పెట్టిన తర్వాత లేచి అట్లా కాళ్ళ మీద కూర్చోవాలి. మళ్ళా బ్యాక్ వజ్రాసనంలోకి, మళ్ళా మోకాళ్ళ మీద లేచి పాదాలను అట్లా వేళ్ల మీద నుంచోబెట్టి 2 పాదాలు నేల కానేటట్లు పాదాల మీద కూర్చోవాలి. ఇట్లా చేసేటప్పుడు మీరు గమనించండి, కాలి గుత్తి భాగము, మోకాలి భాగము, తొడల భాగము, ఈ అన్ని జాయింట్లు బాగా ఫ్లెక్సిబిలిటీ వస్తాయి. మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు చేయటం సాధ్యం కాదు, కానీ మిగతా వారు ఎట్లా సులభంగా చేయగలుగుతారు. ఇప్పుడు 2వ వ్యాయామం చూడబోతున్నాం. వజ్రాసనంలో కూర్చుని పాదాలు వేళ్ల మీద లేపి మడం మీద సీటాన్ని ఇచ్చేసేసి, ఇప్పుడు చూడండి గొంతుగ్గా కూర్చోవటం అంటారు. అలా కూర్చున్న తర్వాత 2 మోకాళ్ళకి చేతులు వేసి అట్లా లాక్ చేసేసిన తర్వాత పాదాలను వేళ్ల మీద పైకి లేపేసి అలా హోల్డ్ చేయాలి. అట్లా కొన్ని సెకండ్లు ఉన్న తర్వాత మళ్ళీ దింపేస్తాం. మళ్ళా పాదాలను వేళ్ల మీద బ్యాలెన్స్ చేస్తూ అట్లాగే ఉండాలి. 1 2 3 4 5 6. మళ్ళా రిలాక్సేషన్. మళ్ళా 1 2 3 4 5 6 7 8 9 10 అట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ మనం వెళితే బాగుంటుంది అనమాట. ఇలా కాలి గుత్తి భాగానికి, మోకాల భాగానికి, తొంటి భాగానికి మంచిగా ఈ వ్యాయామం ఉపయోగపడుతుంది. 1 గంట సేపు అన్న ఈ శరీరానికి అన్ని అవయవాల్లో కదలికలు తీసుకొచ్చేటట్టు, ఇటు జాయింట్స్, కండరాలు, నర్వస్ సిస్టమ్ అన్నిట్లో కనుక వచ్చేటట్టు వ్యాయామాలు కనుక చేయగలిగితే 23 గంటలు ఈ శరీరం మీకు చక్కగా ఏం చేసుకోవాలో సహకరిస్తుంది. 1 గంట సహకరించిన వారికి ఎందుకు శరీరం సహకరించాలి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ శరీరాన్ని అట్లా హెల్ప్ చేయమని అడగండి. నేను చేశాను, నువ్వు చేయి నాకు అని అడగాలి. ఆ డిమాండింగ్ చేసే అవకాశం మీకు ఉండాలి. మీరు 1 గంట కష్టపడరా, మీ అధికారం అడగడానికి మీకు లేదంటా నేను.